ఏపీని వణికించిన మోందా తీవ్ర తుఫాన్ నిన్న రాత్రి నర్సాపురంలో తీరాన్ని దాటింది. తొలుత హెచ్చరించినంత తీవ్రంగా లేకపోయినా శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురు గాలులు భారీ వర్షాలతో ముంచేసింది. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుఫాను ప్రభావం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. 1204 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 75,802 మందిని తరలించి అన్ని సౌకర్యాలు కల్పించింది. తుఫాను ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి తీరంలో అలల తీవ్రత పెరిగింది. అధిక వేగంతో ఈదురు గాలులు వీయడంతో ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో వందల చెట్లు నేలకూలాయి. సహాయక చర్యల్లో నిమగ్నమైన యంత్రాంగం వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడిన చోట సాధ్యమైనంత వరకు వెంటనే పునరుద్ధరించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. సాగర్, మోందా తుఫాను ప్రభావం ఏపీలోని జిల్లాల వ్యాప్తంగా ఏ మేరకు ఉందని ప్రభుత్వం అంచనా వేసింది? ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోబోతోంది? రాధిక, తెల్లవారుజామున 2 గంటలకు తీరాన్ని దాటింది మెంతా తుఫాను. ఆ ప్రభావంతో వచ్చిన ఈదురుగాలులతో నర్సాపురం తీర ప్రాంతం వరకు అంతా కూడా అల్లాడిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం మొగల్తూరులోనూ ఇప్పటికే బిగ్ టీవీ ఉదయం నుండి కూడా తుఫాను ప్రభావాన్ని మనం కవర్ చేస్తూ వస్తాం, ప్రజలకు చూపిస్తూ వస్తున్నాము. ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా మనం చూస్తున్నప్పుడు మనం మొగల్తూరు కోట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే అదే పరిస్థితి. మంతా తుఫాను ప్రభావంతో ఇంటి మీద ఏ విధంగా చెట్టు పడిపోయిందో మీరు చూడొచ్చు. పెద్ద చెట్టు, వేప చెట్టు పూరిల్లు మీద పడిపోయింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు పరుగులు పెట్టి రావాల్సిన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. మొగల్తూరు కోట గ్రామంలో ఈ విధంగా ఈ ఇంటి మీద ఇట్లా అయింది. మామిడి తోటలు కూడా పూర్తిగా పడిపోయిన పరిస్థితి. మామిడి చెట్లు అడ్డుదిడ్డంగా పడిపోయిన పరిస్థితి. అధికారులు చేరుకుంటున్నారు. పక్క మనం ఇచ్చిన సమాచారంతో ఇక్కడ చేరుకుని కొంత ప్రజల నుండి వారు ఈ సమస్యలు పరిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మహిళలు ఉన్నారు, ఇంట్లో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పుడు ఏ విధంగా ఇలా జరిగింది అనేది. అమ్మ, ఏంటి ఎప్పుడు జరిగింది ఇట్లా? రాత్రి 11 గంటల టైంలో పడిపోయిందండి. లోపల నుంచి పరిగెత్తుకుని బయటకు వచ్చి మాకైతే ప్రాణాపారం జరగలేదు. సామానం అయితే పోయింది. అదండి. అంటే బాగా అంతా ఎదురుగాలు వచ్చిందమ్మా? బాగా ఎక్కువగా వచ్చినాయండి ఎదురుగాలు. ఇంట్లో చెట్లు, చెట్టు మీద, ఇంటి మీద రేకులు అవి ఎదుర్కొనియండి, కొట్ల మీద వేయండి. ఇంకొమ్మని పరిగెత్తుకుని చెట్టు పడిపోతే పెంకులు కింద పడిపోతాం, పరిగెత్తుకుని వచ్చేసామండి. ఫ్యాన్ నష్టం అయితే ఏమీ జరగలేదండి. సామానం అయితే పడిపోయినాయి. అధికారులకు చెప్పారమ్మా ఇట్లా జరిగిందని? చెప్పటానికి తెల్లారే చెప్పామండి. రాత్రి అయితే అంత అర్ధరాత్రి ఎవరు ఉండరు కదండి, ఎవరికి చెప్పలేదండి. తెల్లారే చెప్పామండి, విలేకరులకు అయ్యి చెప్పామండి. మరి కరెంట్ ఉందమ్మా ఇక్కడ మొగల్తూరు కోట గ్రామంలో? ఉందండి. కరెంట్ కూడా కట్ చేయించేసామండి. ఆ నైట్ కరెంట్ మా నైట్ కట్ చేసేసాం. ఇంకా అక్కడి నుంచి కరెంట్ లేదండి. ఎంతమంది ఉంటారమ్మా ఇప్పుడు ఈ ఇంట్లో ఒక 8 ఉంటామండి. 8 ఉంటామండి. 8 పరిగెత్తుకొచ్చేసామండి. అధికారులు ఎవరన్నా వచ్చారా, చూసారా? అధికారులు ఇంకా ఎవరో రాలేదండి, చూడలేదండి. తెల్లారిక మీరు వచ్చారండి. ఓకే. అయితే ఇదే గ్రామంలో ఏది కూడా అంటే పశువులు, లైవ్ స్టాక్ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఏంటి బాబా, ఏమైంది మీకు? రాత్రి 11 గంటలుగా వచ్చిందండి. అది నేను వెళ్ళానండి బయటికి తీసుకొద్దామని. దాంతో పడం పడిపోతే దూడ చచ్చిపోయిందండి. 2 లక్షలు ఇట్టుకున్నానండి. దూడ చచ్చిపోయిందా? గేదె దూడండి. అది పాలు ఇవ్వట్లేదండి. మమ్మల్ని తన్ని దగ్గర జారనే ఇవ్వట్లేదండి. 2 లక్షల రూపాయలతో గేదండి. మరి అధికారులకు చెప్పావా ఇట్లా జరిగింది? జరలేదు, చెప్దామని అనుకుంటున్నామండి. చెప్దామని బయలుదేరి. ఓకే. అయితే మెంతా తుఫాను ప్రభావంతో నర్సాపురం తీర ప్రాంత మండలాల్లో తీవ్ర ప్రభావం అయితే ఉంది. లైవ్ స్టాక్ అయితే గేదెలు కూడా చనిపోయినాయని చెప్తున్నారు. ఇళ్ల మీద చెట్లు పడి ఆ ఇళ్లలో భయభ్రాంతులకు గురైన పరిస్థితి. అధికారులు మరి కాసేపట్లోనే చేరుకుంటూ ఉంటున్నారు. ఎక్కడైతే చెట్లు పడిపోయావో వాటిని తొలగించే ప్రయత్నం కూడా అధికారులు చేస్తామని చెప్పే ప్రయత్నాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. థాంక్యూ సాగర్.